ఇంపార్టెంట్. అహంకారం కానీ, గర్వం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, స్వార్థం కానీ ఇవి ఉంటే బ్లావిట్స్కీ గారు అలాగే మహాత్మాస్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే ఒక మనిషి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానానికి ఎదగలేరు అని. చాలా సింపుల్ అది. కానీ ఏ మనిషికి అనేది బై డిఫాల్ట్ కామన్ అది ఉంటాయి, సహజంగా వస్తే సిచ్యువేషన్స్ బట్టి. నేను వచ్చేసరికి నాకు చాలా ఉన్నాయి ఎమోషనల్ అప్ డౌన్ స్వింగ్స్. కానీ వచ్చిన తర్వాత 2 ఇయర్స్లో ఫస్ట్ 6 మంత్స్లో నాకు చెప్పిన వ్యక్తి నా వైఫే, నువ్వు చాలా మారిపోయావని. అంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. నేను దానికి ముందు చాలా యోగ మార్గాలు చేశాను, నేను మంత్ర సాధనలన్నీ. కానీ నా ఇన్నర్ ఎమోషనల్ బిహేవియర్ ఎప్పుడు చేంజ్ అవ్వలే. వెరీ అగ్రెసివ్, ఫెరోషియస్. సో అలాంటిది చాలా కామ్నెస్ వచ్చింది, చాలా ఐడియల్నెస్ వచ్చింది, నోబుల్గా ఉండడం. సో లెస్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ. లాస్ట్ 1.5 ఇయర్లో అయితే నేనే అసలు ఆశ్చర్యపోతున్నా ఇంత డిఫరెన్స్ అని.